Dear viewers, good evening to all of you. Today I would like to deal with one important relative pronoun, that is same as లేక సేమ్ దట్. ఆ బట్ అనేది అనుకున్నాం ఇంతకుముందు, అది పర్సన్స్ కి థింగ్స్ వాడుకోవచ్చు. ఇట్లే సేమ్ యాజ్ అన్నదే ఇవి కూడా పర్సన్స్ కి థింగ్స్ కి బాగా వాడుకోవచ్చు. సేమ్ యాజ్ రెండో పురం, దాని ముందుండే సేమ్ వచ్చేసి యాంటిసిడెంట్. యాజ్ దట్టు ఏదో ఒకటి వాడుకోండి. ఇక్కడ బ్రిటిష్ సాంప్రదాయంలో ఎక్కువగా యాజ్ వాడతారు, ఇన్ఫార్మల్ అయినా కూడా బాగా వాడతారు. అక్కడ అమెరికన్ యూసేజ్ లో దట్ వాడతారు ఎక్కువ. మనం అమెరికన్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మీ ఇష్టం లేదు అంటే అది వాడుతుంది. ఓకే, ఐ స్టడీడ్ ఇన్ ద సేమ్ కాలేజ్ యాజ్ యూ డిడ్ అంటే యాజ్ యూ స్టడీడ్ ఇన్, నువ్వు ఎలా చదివావో, ఎక్కడ చదివావో అక్కడే నేను కూడా చదివానని అర్థం. ఇంకా చూడండి, హీ ద సేమ్ పర్సన్ యాజ్ యూ సా. యాజ్ యూ సా, యాజ్ రిలేటివ్ ప్రొనౌన్, పర్సన్ యాంటిసిడెంట్. హీ ద సేమ్ పర్సన్ యాజ్ యూ సా. నీవు ఎటువంటి వ్యక్తిని చూసావో ఆ వ్యక్తి ఈనాను చూసారు. ఎక్కడ చూసాడు. హీ ద సేమ్ పర్సన్ దట్ యూ సా. యాజ్ బదులు దట్ కూడా పెట్టుకోమన్నాడు. దట్ ఏమో ఇక్కడ అమెరికా వాళ్ళు వాడతారు ఎక్కువ. ఏది ఏమైనా ఈ యూసేజ్ని అబ్జర్వ్ చేయండి. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. చూడండి ఎన్ని స్ట్రక్చర్స్ ఇచ్చాను మీకు, ఎక్సలెంట్ గా బాగా ఆలోచించుకోండి. అంతకుముందు నేనేం చెప్పాను, వాట్ మేము చెప్పా, సచ్ యాజ్ మేము చెప్పా, బట్ మేము చెప్పా, సేమ్ యాజ్, సేమ్ దట్, ఎన్ని స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఇలా కొన్ని స్ట్రక్చర్లు తెలిసి పెట్టుకుంటే దగ్గర వాడేసేయచ్చు అనమాట. ఎక్కడ వాడుతున్నాడో తెలుసుకోవాలి. మీరు నంబర్ 1 అయిపోతారంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా తెలుసుకోండి. మొదట్లో కొద్ది కష్టమే, డోంట్ వర్రీ, బాగా ఆలోచిస్తూ చేయండి. ఓకే, హౌ టు ఇంప్రూవ్ అవర్ ఇంగ్లీష్ అనే తర్వాత వీడియో ఒకసారి చేస్తున్నాను, చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.